ప్రభుత్వం ఇచ్చే పక్కా ఇళ్లను నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్క నియోజకవర్గానికి ఎన్ని ఇళ్లు ఇస్తారో చెప్పాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ విధానాన్ని ఎక్కడ ప్రవేశపెడితే బాగుంటుందని, ఒక నియోజకవర్గానికి ఎక్కువ, మరో నియోజకవర్గానికి తక్కువ ఉండవచ్చని ఆయన కోరారు. దీనికి గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి సానుకూలంగా స్పందించారు. సోమిరెడ్డి గారు థ్యాంక్స్ అధ్యక్ష. మీ ద్వారా నేనేమంటానంటే, ఇప్పుడు హౌసింగ్ విషయంలో గతంలో కాన్స్టిట్యున్సీకి ఈ సంవత్సరం 1500 లేదు 1000 లేదా 2000 అంటే మనం 5 మండలాలను కూర్చోబెట్టుకొని ఈ కాలనీ ఇస్తాం, 20 ఇస్తాం, ఇక్కడ 50 ఇస్తాం, మీరు 200 తీసుకోండి, మీరు 300 తీసుకోండి అని చెప్పి అలొకేషన్ చేసేవాళ్ళం అధ్యక్ష. ఆ క్లారిటీ నియోజకవర్గానికి ఎన్నిళ్ళు, ఎక్కడ ఒకవేళ పెద్ద నియోజకవర్గం 10 ఇళ్ళు ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు, ఆ వైపు కొంచెం స్పష్టంగా కాన్స్టిట్యున్సీ వైజ్ అలొకేషన్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అధ్యక్ష. ఒకప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి కోట కింద కొంత, ఎమ్మెల్యే గారు కొంత అప్పటికప్పుడే శాంక్షన్ చేస్తానికి అవకాశం ఉంది అధ్యక్ష. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మార్చేసి ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యాప్ ద్వారా మనం అన్నీ కూడా క్యాప్చర్ చేస్తే డిమాండ్స్ అన్ని కూడా వాళ్ళు అన్ని పరిశీలించి శాంక్షన్ చేస్తున్నారు అధ్యక్ష. అయినా కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే శాసనసభ్యులు చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారితో చర్చించి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని కూడా మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీంట్లో 40% స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్, 60% కేంద్ర ప్రభుత్వ ఫండ్స్, అంతేకాకుండా ఎస్హెచ్జి లోన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి గ్రామాలకు వెళ్ళినప్పుడు ఇటువంటి సమస్య గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా ఎదుర్కొంటున్నారు. దీన్ని ప్రయత్నం చేసి సాధించడానికి కృషి చేస్తాను అధ్యక్ష.